అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, డ్యాన్స్ వేసినందుకు ఒక ఇద్దరిని వీసా క్యాన్సిల్ చేసి అమెరికాలో దేశం విడిచి వెళ్ళమని చెప్పారు. ఏం మాట్లాడుతున్నావురా? అదేంటి, డ్యాన్స్ వేస్తే దేశం విడిచి వెళ్ళాలి, లేకపోతే వీసా ఎందుకు క్యాన్సిల్ చేస్తారు అంటే, మధు అని ఒక భారతీయుడు అక్కడ ఒక 8-9 సంవత్సరాల క్రితమే సెటిల్ అయ్యాడు. ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ భార్యతో కలిపి ఇన్స్టాగ్రామ్ వీడియోలు తయారు చేశాడు. ఎక్కడ తయారు చేశాడు? అక్కడ మెమోరియల్ ఉంది. వరల్డ్ వార్ 2లోని 4 లక్షల మంది సైనికులు ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళకి మెమోరియల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేశారో దాని ఎదురుగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు సినిమా పాటలకి డ్యాన్స్ చేయడం జరిగింది. దీన్ని అవమానంగా తర్వాత అపవిత్రంగా భావించారు. చాలా పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు వాళ్ళు. దాన్ని వీళ్ళు అపవిత్రం చేసినట్టు, హేళన చేసినట్టు భావించి నెటిజన్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు అక్కడ దేశం కూడా ఈ మధు అన్న అతన్ని దేశం విడిచి మీ దేశం వెళ్ళాలని చెప్పి వీసా కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. వీళ్ళ మీద ఇంకా పోలీస్ కేసు కట్టారా లేదా ఇచ్చాలో ఏం తెలియలేదు. ఇలాంటి చెత్తవే, ఆ వీడియో ఉంటే నీకు క్లిప్పింగ్ పెడతాను. ఇలాంటి చెత్త పనులు మాత్రం విదేశాలు వెళ్ళి భారతదేశం పరువు తీయొద్దు. చెత్త పనులు చేయడము, భారతదేశం పరువు తీయడం. ఒక ఆమె దొంగతనం చేస్తుండగా దొరికింది, భారతీయురాలు దొంగతనం చేసింది అని చెప్పారు. చాలా దొంగతనాలు జరుగుతాయి, కాదని అంటలేదు. కానీ భారతీయురాలు దొంగతనం చేసింది. ఏం చేసింది? వాళ్ళు అన్నీ బయటను పెట్టేసుకుంటారు. ప్యాకెట్లు అవి వస్తే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిల్లోని ప్యాకెట్లు వస్తే అవి తీసుకొచ్చి బయటనే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడో తీసుకునే వరకు అలా ఉంటాయి. అవి ఒక ఆవిడ దొంగతనం చేసుకెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే సీసీటీవీలో నమోదైంది. పక్కన ఉంటుంది కదా ఆవిడ, ఇండియన్ ఉమెన్ అని చెప్పేసి పడ్డది. చాలా అసహ్యంగా ఉంటుంది. భారతదేశంలో అందరూ ఇంతే అనుకుంటారు వాళ్ళు చేసిన పనికి. ఇలాంటి చెత్త పనులు ఎవరూ చేయొద్దు. ఇలాంటి భారతదేశానికి అవమానించే పనులు ఎక్కడా చేయొద్దు. ఇక్కడే కాదు, ఏ దేశంలోని కూడా చేయొద్దు. జై హింద్.